కానీ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్షన్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ చాలా రకాలుగా చాలా రిఫార్మ్స్ వచ్చేసాయి. కరెక్ట్. సో మీరు ఇప్పుడున్న బిజినెస్ స్ట్రాటజీని మీరు ఎలా చూస్తున్నారు అంటే ఏం చెప్తారు? See, as you rightly said, everything has to evolve. సో బిజినెస్ స్ట్రాటజీ అనేది ఏమవుతుందంటే అంజలి, యూ స్టార్ట్ గెటింగ్ అడాప్టెడ్ టు ఇట్. దాని గురించి ఆలోచించి అప్పట్లో అలా ఉండేది కదా, ఇప్పుడు ఇలా ఉంది అని ఆలోచించే అవకాశం ఉండదు. యూ జస్ట్ స్టార్ట్ గెటింగ్ అడాప్టెడ్ టు ఇట్. ఫస్ట్లో ఓటీపీ వస్తుంది, ఓటీటీ వస్తుంది, అది అబ్బాయి వేస్ట్రా అని మేము వేస్ట్ అని అది రాగానే చచ్చినట్టు దానికి అడాప్ట్ అయ్యాం. సో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, వెబ్ సిరీసెస్, అబ్బాయి వెబ్ సిరీస్ ఎవరు మేబీ గాట్ అడాప్టెడ్. సో బిజినెస్ అవ్వచ్చు, రిఫార్మ్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ యూ గెట్ అడాప్టెడ్. సో దాని గురించి ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ స్పెషల్ ఆర్ స్పెసిఫిక్. ఇప్పుడు గనక అప్పుడు మీరు చేసిన సినిమాలన్నీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడే చేశారు అని అనుకుందాం కాసేపు. ఇప్పుడు 90s చేసిన సినిమాలు అప్పుడు చేయలేదు మీరు, ఇప్పుడు 2000 ఇయర్ నుంచి మీరు చేశారు, 20 years చేశారు అనుకుందాం కాసేపు. చేస్తుంటే ఇప్పుడు ఎలా ఉంది ఎంత మార్కెట్ అంటే, ఒక సినిమా చేసి చాలా పాపులర్ అయ్యే సిచ్యువేషన్స్ బాగా మనం చూస్తాం. ఎలా పాపులర్ అవ్వాలి అనేది మీరు చూస్తే సుస్మితా సేన్ దగ్గర నుంచి చాలా టాప్ మోస్ట్ హీరోయిన్స్ తోటి మీరు వర్క్ చేశారు. కరెక్ట్. గొప్ప డైరెక్టర్స్తో వర్క్ చేశారు. కరెక్ట్. నెంబర్ 1 క్యారెక్టర్ ఆర్టిస్టులతోటి రేవతి గారు లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి చేశారు, బ్రహ్మానందం గారు లెజెండరీస్తో వర్క్ చేశారు మీరు. కరెక్ట్. సో మీరు మిమ్మల్ని ఎక్కువ ఎక్స్పోజ్ ఎందుకు చేసుకోలేదు? అంటే నేను ఇందాకే చెప్పాను, సినిమా అనేది నా ప్యాషన్. సో నా ప్యాషన్ నాకు నచ్చిందే నేను చేయాలి. నాకు ఏదో 10 సినిమాలు నాకు ఇప్పుడు మనం ఎవరైనా ఎన్ని సినిమాలు చేసాను అడిగితే నాకు నిజంగా తెలియదు. ఐ డోంట్ నో, ఐ డోంట్ కౌంట్ ఫిల్మ్స్ బికాస్ ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. నేను ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు అంజలి యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ అన్ యాంకర్, ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. యూ డూ లాట్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కదా, బట్ కొంతమందితోనే మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తుంది, కొంతమందితోటి పూర్తిగా చేయాలనిపిస్తుంది. అక్కడ తేడా చిన్న మనసే, కానీ యూ డూయింగ్ ఇట్ కదా. నేను అడిగే అంటే వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ అన్ ఆన్సర్. నన్ను వరే క్వశ్చన్ అడిగితే ఇదంతా మాట్లాడతావేంటో అని అనుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే మీరు జాబ్ ఇది కాబట్టి యూ హ్యావ్ నో చాయిస్. రైట్. నాకు చాయిస్ ఉంది. దిస్ ఈజ్ నాట్ మై జాబ్, దిస్ మై ప్యాషన్. ఇప్పుడు నేను కథ విన్నప్పుడు, నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నేను ఎక్సైట్ అవ్వాలి. ఆడచ్చు ఆడకపోవచ్చు. హిప్పీ అనే సినిమా ఫ్లాప్. అప్పుడు ఎందుకు చేశాను చెత్త సినిమా అని నేను చచ్చినాను. ఐ లవ్డ్ ఇట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం బికాస్ నాకు నా వర్కింగ్ ఏ సినిమా ఆడుతుంది తెలీదు అంజలి. ఫ్లైట్లు ఆడితే ఏది ల్యాండ్ అవుద్ది తెలియదు మనకి. ఓకే, చేసినంతకాలం, ఫ్లైట్ ఎక్కినంతకాలం ఆనందించాలి, చేసినంతకాలం ఆనందించాలి. ఈ కాన్సెప్ట్తో నేను బతికేస్తూ ఉంటాను. సో ఆడుతుందా ఆడదా దీని బిజినెస్ బడ్జెట్ నో. సో దిస్ ఈస్ హౌ ఐ డూ ఫిల్మ్స్. సో దిస్ ఈస్ హౌ ఐ ఎంజాయ్ మై ప్రొఫెషన్. అంటే వీడికి అమ్మాయిలు పిచ్చోడు అని అనుకోండి. నేను ఒకసారి ఫ్లైట్లో వస్తామంటే ఫ్లైట్ ర్యాటిల్ అవటం మొదలెట్టాను, భయం వేయటం మొదలెట్టింది, నాకు టెన్షన్ పెట్టడం మొదలెట్టాను. నా పక్కన యాక్టర్ సురేష్ ఉన్నాడు. సురేష్ నేనేమో ఏదో 5th or 7th సీట్లోనే ఉన్నాను. నేను సీట్ నెంబర్ 1 చూస్తున్నాను. ఊగిపోతా ఉన్నాం, ఒక ఫ్లైట్ ఊగిపోతా ఉంది, టర్బులెన్స్ కొట్టుకుంటా ఉంది. నేను అలాగే చూస్తున్నాను సీట్ నెంబర్ 1 వైపు. ఇది పిచ్చి అనుకోండి ఈ సురేష్ నన్ను చూస్తున్నాడు, కంగారు పట్టలేదు. సో అతనికి పడాల్సిన భయం కన్నా నేను కంగారు పట్టలేదనే విషయం మీద కంగారు పడి, ఏంటి నువ్వు టెన్షన్ పట్టలేదు అన్నాడు. ఏం లేదు, నువ్వు ఏమనుకోతే సీట్ వద్దేసి సీట్ నెంబర్ 1లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు అన్నారు. there was some fantastic fabulous looking girl sitting there. When you have to die with peace, man. Why do I want to die with Suresh అని చెప్పాను. So the thing is not sitting with a girl. My attitude is when you want to die, you are really going to die. So what is the point of thinking
సో ఇట్స్ బెటర్ దట్ ద థాట్ వాజ్ మచ్ బెటర్ నో టు డై విత్ సిట్టింగ్ విత్ బ్యూటిఫుల్ గర్ల్. ఓకే, భయంతో చావడం కన్నా ప్రశాంతంగా చావడం అనేది ముఖ్యం. నేను చూపించింది ఐ వాజ్ నాట్ అప్రిషియేటింగ్ యూ. అందమైన అమ్మాయి అన్నప్పుడు చెప్తుంది అనుకున్నా, ప్రశాంతం అని పెట్టింది. భయంతో చావకటం కన్నా అందమైన అమ్మాయితో చావటం బెటర్ అనేది నా ఉద్దేశం. మీరు అసలు మీరు ఇది కాదు, ఏదో కెమెరా ముందు మాట్లాడడమే ఈ కానీ స్వప్నతో ఎక్కువ టైం గడిపేసింది తిను, అది ప్రాబ్లం. మీరు ఇది కాదు అన్ని అసలు. నిజాలు చెప్పింది స్వప్న. ఎందుకు ఇట్లా నా రెప్యుటేషన్ పాడు చేస్తున్నావు నువ్వు? అసలు చెప్పింది కదా. మా మధ్య అసలు మీ టాపిక్ ఎందుకు రాలేదు. ఈరోజు మీ ఎంట్రీ అని కూడా నేను స్వప్నకి చెప్పలేదు. ఓ అయితే ఓకే. ఎప్పుడు ఎందుకు మాట్లాడుకుంటామంటే తెలుసా, ఇది స్వప్న లైన్. ఆహా, అవునా? అది నాకు నిజంగా తెలియదు. యా, చక్కగా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటావు, నీ చూసేది నాకు తెలుసు కదా. అవును, అవును. No. మీరు అది కాదు, నాకు నేనే తెలుసు. ఇది నేనే అసలు కాదు, అసలు నేనే. కాదు. మీకు భక్తి లేదు అని చెప్తారు, బట్ మీకు భక్తి ఉంది, భగవంతుడు అంటే నమ్మకం ఉంది. నేను ఎప్పుడు చెప్పలేదు. ఏ, నాకు భక్తి అన్న మ్, భగవతి అన్న నాకు విపరీతమైన నమ్మకం. ఓకే. మీరు నమ్మకపోతే సత్య సినిమాలో మీరు ఆ క్లిప్పింగ్ కూడా వేసుకోండి. బాధలోసే కాటి కాటికే అన్న ఒక సాంగ్లో నేను దేవతని ఎలా దండం పెట్టుకుంటున్నానో మీరు చూస్తే మీరు ఆ క్లిప్పింగ్ కూడా వేసుకోవచ్చు. నాకు భక్తి లేదని ఎవరు చెప్పాను, నాకు భారమైన భక్తి ఉంది, నాకు భక్తి సంపద ఉంది. నిజం. చూసారా, భక్తి అంటే నవ్వుతుంది, భగవతి అంటే నవ్వుతుంది. ఏంటి అమ్మాయి, మాకు భగవతి మీద భక్తి.